చాలా కొత్తగా ఉందండి రెసిపీ, ఎవరు అంటే చేయలేదు. అన్ని వడలు చేస్తారు కదా, అందుకే కొత్తగా. కరెక్ట్ కరెక్ట్. సొరకాయ తురుము తోటి వాటితోటి వడలు చేస్తూ ఉంటారు ఎక్కువగా. నైస్ అలా అండి, కాకుండా సింపుల్ ఐటమ్స్ సూపర్. పిల్లలకి హెల్దీ ఉంటుంది. ఇంకా దీంట్లో ఏదో కొంచెం వెరైటీగా Variety గా అనిపిస్తుంది ఉంటుంది. పిల్లలకి. ఓకే, సో మనం ఇవాళ సొరకాయ బిస్కెట్స్ తయారు చేసుకుందాం అండి. ఇట్స్ అ కంప్లీట్లీ న్యూ రెసిపీ. చూద్దాం అసలు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి దీనికి అని. జయ గారు చెప్పండి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి? సొరకాయ, పుట్నాలు, అటుకులు, పసుపు, సాల్ట్, కారం. ఓకే, అండ్ ఆయిల్. ఓకే అండి, మనం స్టార్ట్ చేసేద్దాం. సో చేస్తాం. జయ గారు, మనం ముందుగా ఏం చేయాలి? ఈ రెసిపీ స్టార్ట్ ఏంటి? ముందు స్టవ్ వెలిగించి స్టవ్ వెలిగిద్దాం. డెఫినెట్ గా అదే ఫస్ట్ అన్నిటికీ కూడాను. కడాయి పెట్టేసుకుందాం. దాని తర్వాత కడాయి వేయడంగానే ఆయిల్ పోసుకుందాం. కడాయి పెట్టేసాం, స్టవ్ వెలిగించాం. నెక్స్ట్ ఆయిల్ పోసుకోవడమే బాకీ. సో కడాయి పెట్టేసుకున్నాం అండి, అండ్ ఆయిల్ కూడా వేసేసుకున్నాం. డీప్ ఫ్రై ఉంది దీంట్లో, సో కాస్త ఎక్కువ ఆయిల్ వేసుకుని మనం హీటింగ్ కి పెట్టుకున్నాం. అసలు ఈ సొరకాయ బిస్కెట్స్ తయారు చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటో మనం చూద్దాం. సో జయ గారు చెప్పండి, ముందుగా ఏం చేయాలి అసలు మనం? ముందు ఇవి పొడి చేసుకుందాం అండి. Okay. పుట్నాలు పొడి చేసుకుందాం. సో పుట్నాలు పొడి చేసుకోవాలి. పొడి చేసుకుందాం అంటే నేను ఇలా కసక్కని మనమే పొడి చేసుకుంటున్నాం అనుకో. పౌడర్ చేసుకోవాలి. పౌడర్, పుట్నాలు పౌడర్ చేసుకోవాలి. దిస్ ఇస్ బెటర్. బౌల్లో వేసుకుంటానండి. ఓకే, సో మనం పొడైతే చేసేసుకున్నాం పుట్నాల్ని. ఇప్పుడు పుట్నాలు అయిపోయిందండి. ఇప్పుడు అటుకులు వేసేస్తాం. ఓకే, సో అదే మిక్సీ జార్లో మనం అటుకులు వేసేసుకోవాలా? అయిపోయిందండి. ఓకే, సో అటుకులు కూడా మనం పౌడర్ చేసేస్తున్నాం. వేసేసుకున్నాం. అండ్ అటుకులు పౌడర్ అండ్ మనం ముందుగానే చేసుకున్న పుట్నాల పొడి అన్ని కూడా మిక్స్ చేస్తున్నాం ఇప్పుడు కరెంట్లీ. సో వాట్స్ నెక్స్ట్ అండి? సొరకాయ ఓకే, తురిమి పెట్టుకున్నాం అండి. తురం పెట్టుకున్నామండి. సొరకాయ వేస్తాం. సో పచ్చి సొరకాయ కదా? పచ్చిదే, చెక్క తీయకుండా అలా తురిమేసుకున్నాం. Okay. మనకి చెక్కుతో ఉంటే బాగుంటుంది. ఓకే మేడం, మీరు గత 15 ఏళ్ళుగా ఇలా ఎన్నెన్నో రెసిపీస్ ఎన్నెన్నో చేసి ఉంటారు. ఇది ఎప్పుడు నేర్చుకున్నారు? ఎవరి దగ్గర నేర్చుకున్నారు? లేదండి, నేనే చేశాను. ఇది మీ ఓన్ రెసిపీ? ఓన్ రెసిపీ. సో మీరే ట్రై చేశారు ఇలా చేస్తే బాగుంటుంది అని. నైస్ అండి, అమేజింగ్. ఇప్పుడు కారం వేసుకుంటాను. ఇలా ఎన్ని మీరు క్రియేట్ చేశారు కొత్త రెసిపీస్? అంటే చేస్తూ ఉంటాను. అంతేనా? లెక్కేం లేదా దానికి? ఆహా. ఇప్పుడు పసుపు వేస్తాను. ఓకే, చిటికెడు పసుపు. ఇది వంట సోడా. ఓకే, ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుంటాం. మొత్తం కలిపేసుకోండి. దీనికి వాటర్ అక్కర్లేదు. సొరకాయలో మనకు వాటర్ ఉంటుంది కదా, అవునవును. దీనికి వాటర్ అవసరం సో ఎక్స్ట్రా అసలు వేసుకోవాల్సిన అవసరం లేదు. అవసరం ఏం లేదు. ఇలా ఉండలాగా చేసేసుకొని వేసేసుకోండి. ఓకే, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి జయ గారు. 2 బాబులండి. ఓకే, ఏం చదువుకుంటున్నారు? ప్రస్తుతం చదువు అయిపోయింది. చదువు అయిపోయింది ఇద్దరిది? ఓ మై గాడ్, నైస్. సో జాబ్సా? ఇంకా చూసుకుంటున్నారు. చిన్న అబ్బాయిది MBA అయిపోయింది. పెద్ద అబ్బాయి జాబ్ చేస్తున్నారు. సో ఇలాగా మనం బిస్కెట్స్ లాగా ఇలా షేప్ లో తయారు చేసుకోవాలి. చేసుకోవాలి. షేప్ మన ఇష్టం కదా, ఇంకా రౌండ్ ఎలా అయినా స్క్వేర్. చేసుకోవచ్చు. ఇలా ఉంటే బాగుంటుంది, నీట్గా ఉంటుంది. కరెక్ట్.
అయిపోయిందండి. ఓకే అండి, సో బిస్కెట్స్ తయారు చేసి పెట్టుకున్నాం. చేసుకున్నాం, ఇంకా మిగిలింది వాటిని మనం కాల్చుకోవాలి. కాల్చుకోవడం. కమాన్. ఆయిల్ కూడా హీట్ ఎక్కుతుందండి, అవునండి. వేసేసుకుందాం. సో మనకి రెండు వైపులా కాల్చి రెండు అయిపోయింది. కాలాలి కదా. సో కాలాలి. ఎంత టైం పడుతుందండి మనకు? 2 5 నిమిషాలు minutes. అయిపోతుంది. ఓకే. 5 నిమిషాలు అయిపోతుంది. సో చూసారు కదండి, సొరకాయ బిస్కెట్స్ తయారవుతున్నాయి. ఒక 5 minutes మనం రెండు పక్కల ఈ బిస్కెట్స్ ని ఫ్రై చేసుకొని మనం డిష్ అవుట్ చేసుకోవాలి. సో లెట్స్ వెయిట్ ఫర్ 5 minutes అండి. అయిపోయిందండి. ఎస్, కలర్ చేంజ్ కలర్ చేంజ్ అయిపోయింది, తీసేసుకుందాం. ఓకే, స్టవ్ స్టవ్ ఆఫ్ చేసేస్తాం. మనకి ఇందులో ఎక్కువ ఉడికేది ఏం లేదు, ఎందుకంటే మనకు అటుకులే కదా. అవును అటుకులు పుట్నాలు. అవును. సొరకాయ అంటే మామూలుగా ఇందులో కలిసిపోతుంది కదా. సొరకాయతో ఏమేమి వంటలు చేస్తారండి జనరల్ గా మీరు? సొరకాయతో ఏమేమి రెసిపీస్ ఉన్నాయి? చేసుకోవచ్చండి. సొరకాయ పాయసం పెడతాను, సొరకాయ. సొరకాయ వడలు చేస్తాను. ఓకే. వడలకైతే ఇవి శనగపిండి వేసుకోవాలండి. శనగపిండి వేసుకున్నామంటే మనకు వడలు, ఈ పచ్చిమిర్చి, కొత్తిమీర, కరెక్ట్, ఇవి కరివేపాకు అన్ని వేసుకుంటే అవి వడలు వచ్చాయి. డిసైడ్ చేసేసుకుందాం. అయిపోయింది. చాలా సింపుల్ అండి, ఎందుకంటే మనకి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు, ఎక్కువ టైం పట్టదు. సొరకాయ అటుకుల బిస్కెట్. నైస్. సో చూస్తున్నారు కదండి, సొరకాయ బిస్కెట్స్ రెడీ అయిపోయినాయండి. వేడివేడిగా ఉన్నాయి అండ్ చాలా క్రిస్పీగా కూడా కనిపిస్తున్నాయి. టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. సొరకాయ బిస్కెట్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పుట్నాలు, అటుకులు, సొరకాయ తురుము, కారం, పసుపు, వంట సోడా, ఉప్పు. సొరకాయ బిస్కెట్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పుట్నాల పొడి, అటుకుల పొడి, సొరకాయ తురుము, కారం, పసుపు, వంట సోడా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మిశ్రమాన్ని చిన్న చిన్న బిస్కెట్స్ లా చేసుకుని ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ బౌల్ లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, సొరకాయ బిస్కెట్స్ రెడీ.